హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. సింపుల్గా అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీ కేక్ అండి. స్పాంజ్ కేక్ లాగా ఎంత ఫ్లఫీగా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ ఫ్లఫీగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. నిజంగా అండి, న్యూ ఇయర్కి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలాగో చూసిద్దానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో హాఫ్ కప్ షుగర్ అండ్ వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నేను వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి ఇలా చేసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్పు కర్డ్ వేసుకున్నానండి. ఒక కప్కి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇవి బాగా మిక్సీ పట్టండి. బాగా మిక్స్ అవ్వాలి. మీరు విస్కర్తో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ప్రాసెస్ చూపిస్తాను కదా, అదే సింపుల్ ప్రాసెస్లో మిక్సీ జార్లో వేస్తున్నాను. అలా మిక్స్ చేసుకొని బౌల్లో వేసుకొని, అలాగే ఒక పావు కప్పు వచ్చేసి రిఫైండ్ ఆయిల్ అండి, ఎనీ ఫ్లేవర్స్ ఆయిల్. అలాగే హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంకా 1 కప్ అయితే మిల్క్ అయితే పడతాయండి. ఇప్పుడైతే హాఫ్ కప్ వేసుకొని మిగతా హాఫ్ కప్పు పక్కన పెట్టేసుకోండి. మిల్క్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలంటే కాచి చల్లార్చిన పాలండి. ఇప్పుడు మనం ఇవి మిక్స్ చేసుకున్నప్పుడు పక్కన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇది అలా వదిలేద్దామండి. మిక్స్ చేసుకున్నప్పుడు అది కొంచెం వేడవుతుంది. ఇప్పుడు 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాను. మీరైనా గోధుమ పిండి తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ అండి. ఇవన్నీ ఫస్ట్ విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. కానీ మిక్స్ చేసే ముందు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, ఒక హాఫ్ కప్పు మిల్క్. ఇప్పుడు హాఫ్ కప్పు కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మంచిగా అంటే రిబ్బన్ లాగా మీకు చూపిస్తాను. రిబ్బన్ లాగా వస్తే పర్ఫెక్ట్గా అవుతుందండి. మరీ గట్టిగా ఉండొద్దు, అలానే లూజ్గా కూడా ఉండొద్దు. కొన్ని యాడ్ చేసుకుంటూనే మీకు అవసరమైన మిల్క్ యాడ్ చేసుకుంటూనే కలపండి. ఇప్పుడు విస్కర్ తీసేసి స్పాచులాతోని ఒకే డైరెక్షన్లో మీరు ఇలా కలపండి. ఎలా పడితే అలా కలిపితే ఏంటంటే ఫ్లఫీగా రాదు. ఒకే డైరెక్షన్లో నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో కలపండి. చూసారుగా రిబ్బన్ కన్సిస్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్టుగానే కలపండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ అయితే నా దగ్గర లేదు. బయట చూశాను కానీ దొరకలేదు. మా పిల్లలు అడుగుతుంటే ఇలా చేద్దాం ఒకసారి అనేసి ఇలా చేస్తున్నాను. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే లేట్ అవుతుంది కదా, వాళ్ళు అడిగారు అనేసి ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మీరు బేకింగ్ ట్రే ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఇలా బాక్స్ తీసుకున్నాను, ఏదైనా తీసుకోండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి తిందండి, పిండిని ఇలా వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ అండ్ సింపుల్గా అయిపోవాలి, ఇంట్లో మనకి ఎక్కువగా ఉండే ఐటమ్స్తో చూపిస్తున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి అంతా బౌల్లో వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టూటీ ఫ్రూటీ ఉంటే కొంచెం పిండిలో అలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన స్ప్రింక్ చేసుకోండి. నా దగ్గర లేవండి ప్రజెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కాజు వేసుకుంటున్నాను. కాజుని ఇలా చిన్న కట్ చేసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం హీట్ ఒకసారి ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఏమైనా బబుల్స్ అలా ఉంటే పోతాయి అన్నమాట. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మన కింద హీట్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక చిన్న స్టాండ్ వేసుకొని పిండి పెట్టేయండి. మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. వీలైనంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాతకి చూసారు కదా, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కుక్ అవటం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి, నాకు కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా అయిందండి. చూసారుగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేనైతే చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యాను, ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందని. టేస్ట్ నాకు షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను చూపిస్తున్నట్టుగా ఇలానే చేయండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాతకి ఇలా నైఫ్తో చుట్టూరా ఇలా అనుకొని మనం ఫ్లిప్ చేసుకోవడమేనండి. ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాతకి మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే పైన అలా స్ప్రింక్ చేసుకోండి. లేదు అంటే ఇలా అన్న పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో.
మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చూసారుగా మా పిల్లలు కేక్ లాగా కట్ చేస్తున్నారండి. కట్ చేసి తిన్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు. నిజంగా అండి చాలా బాగా వచ్చింది. మీరు మస్ట్గా ట్రై చేయండి. అలాగే వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తేనండి చాలామందికి రీచ్ అవుతుంది, నాకు చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ మీరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.